తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఏపీలో పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ అంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవడానికి కారణాలేంటి? కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా సాధించలేనంత దీనమైన స్థితికి జారిపోవటానికి దారితీసిన పరిస్థితులేంటి? లోపం ఎక్కడుంది? నాయకత్వం ఏ తప్పు చేసింది? పార్టీ నాయకులు ఏమంటున్నారు? శ్రేణుల మనసుల్లో ఏమేమి భావనలున్నాయి? రాజకీయ పండితులు కూడా అంచనా వేయలేకపోయినంతటి అధ్వాన్న ఫలితానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. గత ఎన్నికల్లో 151 స్థానాలు సాధించి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో దాన్ని మించిన స్థానాలు గెలుస్తామని పోలింగ్ తర్వాత ధీమా వ్యక్తం చేశారు. తీరా చూస్తే ఆయన పార్టీకి గత ఎన్నికల్లో టీడీపీ సాధించిన 23 స్థానాలు కూడా గెలవలేకపోయింది. మరీ దారుణంగా 11 స్థానాలు మాత్రమే గెలుచుకొని ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇంతటి ఘోరమైన పరాజయాన్ని వైసీపీ నాయకత్వమే కాదు, రాజకీయ పండితులు, సర్వే సంస్థలు కూడా అంచనా వేయలేదు. ఎవరో ఎందుకు, సునామీ సృష్టించిన కూటమి నేతలు కూడా ఊహించలేదు. ఇంత దారుణానికి కారణాలేమిటన్నదే ఇప్పుడు ప్రశ్న. 5 ఏళ్లలో 86% మంది ప్రజలకు 2,74,000 కోట్ల రూపాయల నిధులను వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశారు జగన్మోహన్ రెడ్డి. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా మొదలుపెట్టారు. ఇంచుమించు 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇవి కాక అమ్మ ఒడి, చేయూత, చేనేత నేస్తం, ఈబీసీ నేస్తం వంటి రకరకాల పథకాల కింద అన్ని వృత్తుల వారికి నిధులు అందించారు. అంచేత వీళ్ళందరి ఓట్లతో ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి తీరుతామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. మరి ప్రజలు వైసీపీని ఇంత దారుణంగా ఎందుకు తిరస్కరించారు? ఇదే జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థం కావటం లేదు. ఓట్ల లెక్కింపు రోజున తమ పార్టీ ఘోర పరాజయం ఖాయమని తేలిపోవటంతో షాక్ తిన్న జగన్మోహన్ రెడ్డి ఈ ఫలితాలు తనకి ఆశ్చర్యం కలిగించాయన్నారు. ఎందుకిలా జరిగిందో అర్థం కావటం లేదన్నారు. కోట్లాది మంది పేద ప్రజలను తాను ఆదుకుంటే వారి ఆప్యాయత, అనురాగాలు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. వారి ఓట్లు ఎక్కడికి పోయాయో అర్థం కాలేదని భావోద్వేగంగా అన్నారు. ఎక్కడో ఏదో కుట్ర జరిగిందని, తనకి అన్యాయం జరిగిందని అనిపిస్తోన్నా ఆధారాలు లేవు కాబట్టి వాటిపై మాట్లాడలేమన్నారు. అయితే రాజకీయ వర్గాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పార్టీ పనితీరుపైన, తన వ్యవహార శైలిపైన సమీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలన బానే చేసుండొచ్చు, కానీ తమ పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది వైసీపీ నేతలే ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఇది కూడా ఒక లోపమే అంటున్నారు. సొంత పార్టీ కార్యకర్తలు, నేతలకు ఆయన దూరమైపోయారు. కొందరు అధికారులు, సలహాదారులు నేతలను సీఎంని కలవనీయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు వివిధ సమస్యలపై ఆందోళనలు చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వారిని చర్చలకు పిలిచి మాట్లాడి ఉండాల్సిందని, కానీ ఆ పని కూడా సలహాదారులకు అప్పగించేయటంతో ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందంటున్నారు. లిక్కర్ పాలసీ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం సేవించాలనుకున్న వారు తమకి నచ్చిన బ్రాండ్ లిక్కర్ తాగే అవకాశం లేకుండా షాప్లో ఏది అమ్మితే అదే తాగాల్సిన పరిస్థితులు ప్రజల ఈగోని దెబ్బతీస్తుంది. ఇదంతా నియంత పాలనే అనుకున్నారు. ఇలా కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లు జగన్మోహన్ రెడ్డి తెలిసో తెలియకో చాలా పొరపాట్లు చేసి దానికి భారీ మూల్యం చెల్లించుకున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకుంటే 2029కి పూర్వ వైభవం సాధించడానికి అవకాశం ఉంటుందంటున్నారు. వైఫల్యానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని వారంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.